చేసుకొని తాగుతుంది. శనివారం ఇక అదే ఇలా శుభ్లాక్క ఒక నార్మల్ ఒక మగ మనిషి కావాలన్నది అత్తడైన ఉన్నావా? నిన్నే ఏం చేస్తాను వీరా? తర్వాత మాట్లాడదామా? ఏంటిది? ఇక మన సుప్నాక నార్మల్ ఒక మగ మనిషి ఉంటే మంచిగా ఉండన్నది కొద్దిగా రారాదు. అది ఏం చేయాలట? ఇలా రా నాతోటి కూలికి ఇద్దరం కలిసి పోతాయి. కూల్ అయితే 2000 వస్తే పొల్ల టూర్ పోతుందట, దానికన్నా ఇట్ట పోయేస్తుంది. మరి రారా ఇంటికాడ ఏం చేస్తావు? నాకు పనికి పోతుంది అయితే లేదు. ఏంది ఇలా రావా అంటే నిన్న పోయినావా? పోలే. మొన్న పోయినావా? మొన్న పోలేదు. నిన్న పోలే మొన్న పోలే ఎప్పుడు పోయినట్టు ఇవాళ పోడు నీవు అన్న ప్రత్యేకంగా ఏర్పబట్టివి. ఏంటి మమ్మీ ఎవడు శాతం అయితే లేదు రానని చెప్పాక ఏను మాట్లాడితే మాటకు మధ్య ఉండదు, కూట గట్టు ఉండదు. నేను లేచిపోతున్నా అని ఇలా రాను అని చెప్తాను. ఇవాళ 30% పోలే, మళ్ళా నువ్వు 10 మాట్లాడబట్టి ఇక అంతా పోయి ఏడాదంతా పోయింది. కానీ 30% రోజు వచ్చింది నీకు. మా దోస్తు గారు ఫోన్ చేస్తారు, నేను పోతానా? పోతావు ఏడే పోతావు, రోజు అదే పని తిరుగుడు. మాసాలు నువ్వు ఎన్నడూ వచ్చినావని నేను మరి మా సోమరి గారు 30% అని దావా చేసుకుంటాను ఫోన్ చేస్తారు. ఇలా ఒక్కరోజు పోయేస్తాను నేను. ఇవాళ ఒక్కరోజు రోజు ఎటు పోతాను? పోను. ఎవడో ఫోన్ చేసుకుంటే ఏడుకోగాడికి ఆడికి రాగానే పోతాడు. తాగుడు 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 నాశనం కాదు. ఎంతో అంత కళ్ళు కథం చేయరాదు. నాకు ఆగబోతే మొత్తం కడుపు నిండింది. ఆగ కలదు కాబట్టి బాగా టైం చదువుతూ ఫుల్ టైం నాకైతే. అది చింటూ ఏం అవ్వాలి నీ వల్ల అయితే నా వల్ల కాదు. అది ఆ రోజు కూడా ఏడైతుంది 2 సార్లు అటు కాలం మోకాన పోయే వరకు నువ్వే మొత్తం అది కళ్ళు చెవులన్నీ అంత పిసుకుతాయి. ఇంకా తాగు తాగు అంత తాగు. మీరేం తాగుతారు? ఇది అదంతా నీ వల్లే కావాలి. అమ్మా ఊపత్తలేసింటూ పాడబెడు ఉండాలి. మంచి మంచి సాంగ్ పెట్టి మంచి ఊపు పాడబెట్టు పెడు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నాగలమ్మ పాడబెడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చింటూ కుమారన్న పడిపోయిందిగా. ఇట్లా ఏమో తీసుకోపోవాలి ఇప్పుడు మెల్లగా తీసుకోవాలి. ఇంటికి తీసుకోపోవాలి. ఇంటికి తీసుకో. బాగా ఇచ్చేయండి మొత్తం. ఇట్లా తీసుకొని పోదాం. ఆటోలో వేసుకొని పోదాం. అమ్మడా లేతాను ఇంకా లేతలేడు చూడు. తెల్లదా ఒకటే ములుగుతాడు. పాడుగాను సరే పొద్దు పోయింది, ఎండ వెళ్ళింది. లేచేమన్నా ఆసనేదామని లేదు. ఒకటే మూడు తెల్లందాక
తాగి తాగి నిద్ర దాకా మూలుగుతాండు. కడుపు ఎత్తిపోతాంది కావచ్చు, ఇవాళ భూలోకం మొత్తం పడిపోతాంది కావచ్చు. ఎలా లేదా ఒకటే రోజు కడుపు పట్టుకొని వస్తారు. లేచిండానే బుజ్జి నాన్న? లేవలే అమ్మా. ఇంకా లేవలేదా? నాకు ఈ పొలగాల్లో ఇంత ఎక్కడెక్కడనే ఇల్లంతా ఆగమాగం చేస్తారు. తిన్నామా పడుకున్నామా తెల్లారి ఒకటి ఉన్న కాడ ఉంచారు. చూడు వణుకున్న వాళ్ళకి ఎట్లా వణుకుతానో, తెల్లదాకా ఒకటే మూలుగుడు. నీ తాగుడు కంగల పోను ఓ వణుకుతాను వణుకు రోగం లెక్క. లేచి కాడ కూర్చున్నావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. తెల్లందాక కుక్క మూడు ఒకటే మూలుగుడు. నువ్వు వండో మమ్మల్ని పండ నీయవు. నువ్వు తాగచ్చినప్పుడల్లా పానాలు అక్షేత్ర పెట్టుకుని అవుతాను. మీకు వాళ్ళు ఇద్దరు ఉండలేదు, పాడు ఉండలేదు. మా ఏమైంది బుజ్జి? చెల్లె స్నానం చేసి చూడు, మంచి స్నానం చేసినా కూర్చున్నది. ఓ స్నానం చేయి, పోనీ కదా కానీ ఓ బాత్రూమ్ లో పెట్టిన చేసినప్పుడు. ఏమో రూడే పొద్దుట నుంచి ఇంత నిద్రపోనియకుండా ఏదో ఇంత 30% అని పోతుంది. రాగి వచ్చినందుకు మొత్తం అబ్బా పక్కలకి వేసేదాకా ఒకటే ఊరుడు. నీ అమ్మ ఊరుకి అగ్గిదాలుగా అగో వానికి చెప్పు, వాడున్నాడు కదా. ఏంది నువ్వు చేసేది మంచిగానే ఉన్నాయి కానీ ఒరే వరకే నన్ను ఉల్టా పేరు చెప్తాను. నువ్వు చేసింది ఏం లేదు, మంచిగానే ఉన్నది. 30% అని ఇవాళ ఒకరోజు చెప్తాను 30%. నీకు నన్ను బట్టే వదిలిపోతా అని చెప్తాను. నువ్వు చేసే చక్కగానే ఉన్నాయి కానీ. అయ్యో ఈ 30% వాళ్ళు కూడా ఇంకా రాస్తే మాత్రం వస్తూనే లేవైతే ఒక్కొక్కరు చూసుకో. ఎవరు తాగుతలేరు, ఎవరు తింటలేరు, ఎవరు చేసుకోలేరు. ఏంది బాయి 30% తాగినవా? ఆదివారం నాడు అరుగుతలేదని తాగుతుంది, సోమవారం నాడు సోపతి రాసినంత తాగుతుంది, మంగళవారం నాడేమో మరో బుద్ధి అయితే నాకని పోతుంది, బుధవేశ్వరం నాడేమో అంతా నాకు నొప్పులు అవుతానే అని తాగుతుంది, శుక్రవారం నాడు సుట్టపోయింటివే తాగేస్తుంది, శనివారం ఇక రేపటి నుంచి లాగనే ఇదే లాస్ట్ అని తాగుతుంది. ఎవరు తాగకుండా ఉన్నాడు ఎన్నడు? ఇక 30% అని చెప్తాను. ఏదైనా ఖాళీ ఉన్నదా నీకు? 30% అంటాను నల్ల మొక్క కూడా. నువ్వు తీసారు కూడానా? ఇంకా సన్నాయి రాగలుగుతారు రోజు ఉపాసం అన్నట్టు. పోరాలి బుజ్జి ఈ ఇంటిని కట్టమ్మడు వెళ్ళిన కదా రేపు రాత్రి తినకుంటావన్నా మళ్ళీ అంతా కలుసుకుంటా కూర్చున్నాడు. తినడం తినడు బుక్క పోయి అడకరా పో. ఉన్నారానే? పోయితే పో. సరే అమ్మా తెస్తా. పోతే పోయితే పో. తినబెట్టా పక్షాలు కూర్చుంటుంది రాకు. అమ్మా నాన్న ఏమైంది? అగో అయ్యో ఏంది? ఏమైంది? లే లే ఏది ఇట్లా పడినావు? అడ్డపడ్డది లే. ఏంది? ఏమైంది? అరే నువ్వు మురుగుతావు అనుకున్నా కానీ ఏమైంది? ఇట్లా పడ్డావేంది? లే లే ఓయ్ లే. ఏంది వాడు చూడు. ఏంది? లే ఏమైంది? ఇట్లా రాలే మమ్మీ, ఇట్లా లేబడుతుందా? లేచి కూర్చో. ఏం కదా ఏ తాగుడు కగ్గిదాలిగా ఏం తాగి కూడా కొట్టినావు? ఏం తాగచ్చు నిన్న? ఏం తాగలేదు, బీర్ అయింది, మంద అయింది, ఇంకా కళ్ళు ఉంటే ఇక కళ్ళు కూడా ఆయన అన్ని వెళ్తాయి కదా. ఏం కడుపు కొట్టుకోబోతుంది అనుకున్నావా? కడుపు పట్టుకొని తాగచ్చినావా? అన్ని ఒక సైజు మొక్కనా?
ఏం చేద్దాం అనుకుంటాను మమ్మల్ని తాగినప్పుడల్లా గిదేలు మాకు గిదే కోసా పానాలు అరిసెల్లో పెట్టుకుంటాను ఏమవుతుందో ఏమో ఎట్లయితుందో అని పోరగాళ్ళు కూతా తెలియదు పోరగాళ్ళ ముఖం చూడవు నా ముఖం చూడవు నేను ఒక్కటి చూసుకుంటేనా నీకేమన్నా అయితే నేనేం కావాలనుకుంటాను మరి పోరగాళ్ళ గురించి ఆలోచించలేదా మమ్మల్ని ఏం గట్టి చేస్తాను అనుకుంటాను అసలు రోజు రోజు గండం అవుతాను నీతోటి మాకు మీరు ఒక్కరిని చూసుకుంటే అయిపోతుందా మా గురించి పట్టించుకోవడం లేదా న్యూ ఇయర్ అని తాగెడతాను న్యూ ఇయర్ అయితే ఎవరి జీవితాలు ఏమన్నా మారుతానయ్యా క్యాలెండర్లో తేదీలు మారుతానే తిథులు మారుతాయి మన జీవితాలు ఏమన్నా మారినాయా మన కుటుంబాల పరిస్థితి ఇట్లే ఉంటుంది కదా ఎవరికి న్యూ ఇయర్ రోజు ఇదేనా పండుగ మనకు మన బ్రతుకులు మారాయి ఎన్ని న్యూ ఇయర్లు వచ్చినా మన బ్రతుకులు మారాయి మనమే మారాలి అర్థం చేసుకోవాలి మనమే మన కుటుంబాన్ని చూసుకునేది నువ్వే పిల్లల ముఖం నా ముఖం చూసి ఇప్పటికన్నా కొంచెం రేవు తెచ్చుకో తాగుడు బంద్ చేయరా ఇక లేక ఇంత ఛాయల్లో పెట్టుకెళ్తే తీసుకొస్తా ఆ పేర్లు మండుతానేమో మరి దావకాళ్ళ కన్నా పోయి చూపించుకొచ్చుకుందాం అవి తీసుకుపోతా ఇక బట్టి ఉడుకుడుకు చాయ్ ఇలా దోశలు ఉన్నాయి ముంచుకొని తిను దావకాల కన్నా పోతే మంచిగా ఉండేది మరి అమ్మ నువ్వు నాకు 50 ఇస్తాను అవి నాన్న ఇచ్చే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి చూసినావా మన పిల్లలు కూడా నీకోసం ఎంత ఆలోచిస్తున్నారు ఇకనన్నా మారవా నువ్వు రాగనే ఇక రేపటి రాగనే ఇక నా తోడు రేపటి రాగా తాగుడు బంద్ చేయాలంటే ఒట్టే పెట్టుకోవాలన్నా ఒక చిత్తం చేసుకొని మనసు కొట్టేసుకుంటే అయిపోయి ఒట్టు పెట్టాలనే ఉన్నది నువ్వు ఒక చిత్తం చేసుకుంటే చాలు అదే చాలు మాకు తాగకుండా నాన్న గ్రీటింగ్స్ కి డబ్బులు రీడింగ్